రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాళ్ళ కోసమైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలని ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పైలట్ గ్రామాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 3-4 రోజుల్లో మిగిలిన 2.5 లక్షల ఇళ్లు కూడా శాంక్షన్ చేస్తాం. మాటలతోనే కాకుండా ప్రతి సోమవారం నాడు అప్పటి వరకు ఏదైతే ఇళ్లు కట్టారో ఏ స్థాయిలో ఉన్న వారికి ఆ స్థాయిలో వరకు డబ్బులిచ్చే కార్యక్రమాన్ని కూడా వడివడిగా పేదవాడికి ఎక్కడ నొప్పి కలగొద్దని పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు గెలిపించుకునే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్ని అవసరాలు మిగతావి ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఇందిరమ్మ ఇల్లుకి డబ్బులిచ్చి పేదవాళ్ళు త్వరగా ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రణాళిక చేపట్టి ఆ దిశలో పనిచేస్తుంది. అధికారులు కూడా అన్ని మండలాల్లో ఈనాడు అధికారులు ఉన్నారు. ఏవైతే శాంక్షన్స్ ఇచ్చామో ఈ శాంక్షన్స్ పేపర్ మీదే కాకుండా గ్రౌండ్ చేసి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి గ్రౌండ్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం మీరు అందించి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు దాటి కట్టకూడదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించుద్ది. ఈ కట్టేది మీరు ఫౌండేషన్ అవ్వటంతోనే ఎమ్మటే మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ కంప్లీట్ అయితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయితే మరొక 1,00,000, స్లాబ్ కంప్లీట్ అయితే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు మిగిలిన 1,00,000, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 250 మండలాల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆన్లైన్ లో మీరే కాదు మీ గ్రామాల్లో ఉండే లబ్ధిదారులకి ఇట్లా మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారి మాటగా మంత్రి గారి మాటగా వాళ్ళందరినీ త్వరగా వీలైనంత తొందరగా, వచ్చేది వర్షాకాలం కాబట్టి మీరెవరు ఇబ్బంది పడవద్దు కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో మీకు ఈ ముగ్గు పోసేటప్పుడు గాని ఇతరత్రప్పుడు గాని మనకి ఆ సైజు గురించి ఒకటే తప్ప వాళ్ళు ఏ రకంగా ముగ్గు పోసుకున్నా ఏరియా పెరగకుండా ఉంటే చాలు. ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు, తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు తగ్గకూడదు, 600 చదరపు అడుగులు పెరగకూడదు. దృష్టిలో పెట్టుకుని కొత్తగా యంగ్స్టర్స్ ఎవరైతే ఇంజనీర్లు ఏఈలు వేసామో మీరందరూ కష్టపడి ఈ ప్రభుత్వం ఆ రోజు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, ఫ్రీక్వెంట్ గా ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ లోకి వస్తుంటాం. ప్రత్యక్షంగా కూడా జనవరి 2వ తారీఖు నుంచి అన్ని ప్రాంతాలకి పై రోడ్డు వస్తాను, అన్ని చూసుకుంటే వెళ్తాను. కాబట్టి అధికారులు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళకి సహకరిస్తూ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇందిరమ్మ ఇల్లు కట్టాలనే కాన్సెప్ట్ ని ఫుల్ఫిల్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి, అన్నకి, తమ్ముడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం.